మీ పేరన్నా? రోహిత్. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ ఇప్పటిదాకా అయితే ఐటీకి రాజధాని అనేది ఒక 5 years 10 yearsలో వచ్చేది కాదు. సో ఇక్కడ హైదరాబాద్ రావడానికి 60 years పట్టింది. అట్లా మనకి ఆంధ్రాలో కూడా టైం పడుతుంది రాజధాని రావడానికి. బట్ ఈసారి జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఈ 5 yearsలో జగన్ గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందంటున్నారు. ఉంది, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో ఒకళ్ళు బాగుంది ఓకే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలన వస్తుంది. ఇప్పుడు సార్ కొంతమంది కేసీఆర్ నచ్చుద్ది, కొంతమందికి రేవంత్ రెడ్డి, అట్లా కొంతమంది ఎవరిష్టం వాళ్ళది. సో జగన్ అయితే బెస్ట్. కానీ స్టేట్కి డెవలప్మెంట్ కూడా చాలా అవసరం, కానీ జగన్ గారి పరిపాలన డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు అంటున్నారు. అంటే అదే చెప్పే కదా, ఇప్పుడు రాజధాని అనేది ఆయన తెచ్చిన పథకాలు అట్లా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు స్టేట్ ఒకే 5 yearsలోనే మనకు డెవలప్ అవ్వాలి అంటే కంప్లీట్లీ డెవలప్ అవ్వదు. ఎప్పుడు అది టైం పడుతుంది. అది 15 years 20 years టైం పడుతుంది. సో వచ్చి రైతులకు మంచి జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు స్టేట్కి కరెక్ట్ మంచి జరుగుతుంది అంటే ఆయన హైదరాబాద్ అంటే ఐటీ తెచ్చాడు అంటారు. ఓకే తెచ్చాడేమో, మేబీ ఒక హైటెక్ సిటీ ఒకటే వచ్చింది అంతే అక్కడి నుంచి. సో అట్లా ఈయన కూడా టైం పడుతుంది ఏమో. ఈ 5 yearsలో ఇంకా చాలా చేంజెస్ రావచ్చేమో, అది మనకు తెలియదు కదా. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి రావడం వల్ల ఈసారి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు తగ్గే అవకాశం ఉందా? సీట్లు తగ్గుతాయి. ఎందుకంటే 2014లోనే ఆయన ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ జగన్ పెద్ద డిఫరెన్స్తో కాదు ఓడిపోయింది. సో ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు. అటు జగన్ చేసిన పథకాలు అవి ఇవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూడలేము, అది మేబీ ఇంతకుముందు అయితే 151 వచ్చినాయి, ఈసారి ఒక 120 అట్లా రావచ్చు. సరే, వైఎస్ షర్మిల గారి గురించి ఏమంటారన్న? షర్మిల అంటే లైక్ ఏముంది, ఆమె ఇప్పటిదాకా అయితే ఇక్కడ పార్టీలో పార్టిసిపేట్ చేసింది ఏం లేదు. ఓన్ పార్టీ పెట్టుకుంది. లైక్ అది మేబీ ఇంకా ఆమె గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారనా అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా, మరి కడప ఎంపీ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారు? అది ఇంకా డిపెండ్ అపాన్ ఎవరు మంచి చేస్తారో ఎవరు బాగా చేస్తారో అని ఉంటే వాళ్ళ సైడ్ వాళ్ళ ఓట్లు వేస్తారు కదా. షర్మిల రావడం పట్ల అయితే షర్మిల గారు రావడం పట్ల చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ చీలే అవకాశం కనిపిస్తుంది కదా. ఓట్ బ్యాంక్ అనేది చీల్ అవ్వదు, ఎందుకంటే ఇద్దరు వైఎస్ఆర్ గారి పిల్లలే. సో అది ఇంకా డిపెండ్ అపాన్ ఎవరు బాగా చేస్తారు. ఇప్పుడు కడప ఉన్నది డెవలప్మెంట్ ఒకలాగా ఉంది. సో నెక్స్ట్ 5 yearsలో ఇంకా ఎట్లా ఉంటుందో డెవలప్మెంట్ తెలియదు. అట్లా బాగుంటే కనుక మేబీ అక్కడ వాళ్ళే చూసుకొని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమీ లేదు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 సీట్లు ఇచ్చారు బీజేపీకి, ఎందుకని అనుకోవచ్చు? అది మనకంతా డెప్త్ ఐడియా లేదు. సో ఇంతే. ఓవరాల్గా ఏం చెప్తారు మరి? ఓవరాల్గా అయితే జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అండ్ దట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఆయన వచ్చి పొలాలు ఏం కదిలేయకుండా జస్ట్ ఐటీ ఫీల్డ్ వరకు డెవలప్ చేసుకుంటా వెళ్ళి, ఇప్పుడు రాజధాని ప్లేస్లో మంచిగా 3 పంటలు పండుతాయి సంవత్సరానికి. ఆ భూములు అన్నీ కదిలేయకుండా ఏవైతే ఇంతకుముందు తీసుకున్నారో ఆ కొన్ని వరకే డెవలప్మెంట్ చేసుకుంటా ఐటీ కంపెనీస్ తీసుకొచ్చి అట్లా ఉంటే బాగుంటుంది. అండ్ రైతులకి మంచి పనులు చేస్తూ ఉంటే అట్లా బాగుంటుంది. జగన్ గారు వచ్చినా సరే ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్ వెళ్ళాడు. సో వైజాగ్ వెళ్ళినా కానీ ఒక ఐటీ ఇండస్ట్రీస్ అనేది ఆంధ్రాకి వస్తే చాలు బెస్ట్. అండ్ రైతులకి మంచి జరగాలి అంతే. ఓకే, థ్యాంక్స్ సార్. యా థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? నా పేరు సాయి. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అధికారం అంటే ఇప్పుడు మాకు ఏ పార్టీ నాకు ప్రాబ్లం లేదబ్బా. ఏంటంటే మన యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు. కానీ చేస్తామని చెప్పి చేయకుండా వల్ల నాకు నచ్చట్లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కానీ చేశారా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా చంద్రబాబు అన్నావు ఏంది జగన్ అన్నావు కదా, ఇద్దరు వ్యవసాయం మాకేం ప్రాబ్లం ఉండదు. స్టూడెంట్స్కి అలా చేయాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వు అన్నా కదా ఇందాక అది అభివృద్ధి పార్టీ అని చెప్పి ఏదో మన ఆంధ్రాలో ఏదో పెడతారు సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు ఆంధ్రాలో అంత డెవలప్ చేస్తే పక్క తలానికి వస్తారా అందరూ? అంటే అక్కడ ఆంధ్రాలో ఏ సోర్స్ లేదు కాబట్టి మీరు ఇక్కడ ఎందుకు లేదు చెప్పండి, ఎందుకు లేదు? చేయట్లేదు. నాయకులు చేయాలి కదా. నాకు పార్టీతో పని లేదు. ఫస్ట్ యువత చదివిన వాళ్ళకి బయట పక్క రాష్ట్రంకి వెళ్ళి పనిచేసే అవసరం ఏముంది? మీరు చేసి అభివృద్ధి చేస్తే ఎవరైనా కూడా అది వైఎస్ఆర్ కావచ్చు, టీడీపీ కావచ్చు. మరి ఈసారి అధికారంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా. ఉత్తి మాటలు అవన్నీ వేస్ట్. అంటే ఓట్ల కోసమే చెప్తున్నారు అలా? ఓట్ల కోసం అంటే ఇప్పుడు అంతే. ముందు చెప్పాడు కదా చంద్రబాబు చెప్పాడు అన్నారు, జగన్ చెప్పాడు అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? చెప్పిన దానికి ఏం చేశారా? ఏం చేయలేదు. అభివృద్ధి అనేది ఏం లేదు ఇక్కడ.
అంటే అభివృద్ధి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం జరగాలి? కావాలంటే ఫస్ట్ యువత ఆంధ్రాలో ఉంటారు కదా, చదువుకో ఉంటారు కదా, అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత మాట్లాడండి, ఎవరైనా కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు. ఒక యువతకి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించిన తర్వాత మాట్లాడచ్చు. అప్పుడు మాట్లాడండి. ఊరికే ఇస్తాను చేస్తానంటే అది కాదు. మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటే మేము మా ఊర్లో సొంత ఊర్లో మేము బతకం, పక్కన బెంగళూరుకి హైదరాబాద్ వాళ్ళు అవసరం కాదు మాకు. మీరు చేయగలిగి చేయండి. ఊరికే వాగ్దానాలు ఇచ్చేసి మాటలు చెప్పేసి సరిపోతుంది ఓట్ల కోసమా? మరి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకొస్తారా? వీళ్ళ గురించి ఏమంటారు? మరి పొత్తు పెట్టుకోవాలంటే దాని గురించి ఏంటంటే రాజకీయాలు వేరే. ఈరోజు ఉండే రాజకీయం రేపు ఉండదు, రేపు ఎల్లుండి ఉండదు. రాజకీయం అంటే అది దాని పేరు రాజకీయం అనమాట. ఆ మాటలే వేరు ఉంటాయి. అప్పటికప్పుడే కలిసిపోతారు, అప్పటికప్పుడు విడిపోతారు. అర్థమైందా? ఏదో వాళ్ళ ఫండ్స్ కోసమో లేకపోతే ఏదో ఫ్యామిలీ విషయమో అనేది మనం దాన్ని చేసి చేయలేం. ఎవరు చెప్పలేడు. ఏపీలో ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా, దాని ఏపీలో ఉచిత సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఊరికే, కానీ అలా ఇవ్వడం కరెక్ట్ అంటారా? ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అంటున్నారు చాలా మంది. ప్రజలు సోమరులు చేయడం అంటే ఇప్పుడు అందరికీ అన్నీ ఉండవు, కొంతమందికి ఏమి ఉండవు, కొంతమందికి ఇల్లు లేకుండా ఉంటాయి. సరే ఇల్లు అనేది కనీసం ఈరోజు మినిమం ఉంటుందబ్బా. ఇల్లు అక్కడ ఎవరు ఉండదు. కాకపోతే ఇల్లు ఉన్నప్పుడు కూడా ఒక పేదవాళ్ళకి కొంతమంది ఒక రోజు అనేది ఫుడ్ కూడా దొరకదు. అదే ఫుడ్ దొరకదు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అమ్మఒడి జగనన్న బాగా ఉంది. అది అందరికీ పడదో పడచ్చో నాకు తెలియదు అన్ని. ఎందుకంటే అంటే కొంచెం ఫుడ్కి కూడా ఇదిగా ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుద్ది. 45 కదా, 45 వరకు 18 వేసారు కదా డబ్బులు జగనన్న. కొంతమంది వీడియోస్ ఉంటారు పడుతుంది పోయి, వాళ్ళకి అది పనికొస్తుంది. కొంతమంది బాగుంటారు, బాగున్న వాళ్ళకి కూడా అది పనికొస్తుంది. అంటే బాగున్న వాళ్ళకి ఏంటంటే లాభం, నాకు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు పొదుపు ఉంది కదా, పొదుపులో డబ్బులు వేసారు కదా, దానికి కూడా వాళ్ళకి ఏంటంటే ఉండే వాళ్ళకి ఏం కాదు, మాకు వచ్చిన ఆదాయం కొట్టరు. లేని వాళ్ళకి లేదు ఆయన ఇచ్చాడు ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్స్ అన్న. హలో అన్న, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కన్ఫామ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా విన్ అవుతారు ఈసారి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అంటున్నారు వైసీపీ పార్టీ మీద, దానికి ఏమంటారు? ఓకే అన్న, వ్యతిరేకత ఉంటే ఒక్కడే వచ్చి గెలిచే అవకాశం ఉంటుంది కదా, అంత అవకాశం లేదు. ఒకవైపు ముగ్గురు కూటములు కలిసి జగన్ మీద పోటీ చేయడానికి వస్తున్నారు. అంత వ్యతిరేకత ఉంటే ఒక్కళ్ళే వచ్చి పోటీ చేయొచ్చు కదా, వ్యతిరేకత ఉంటే ఈజీగా గెలుస్తారు కదా. ముగ్గురు కలిసి వస్తుంటే నాకు అర్థం కావట్లేదు అన్న. అంటే ప్రజల కోసమే ముగ్గురు కలిసి మేము పొత్తు పెట్టుకున్నాం అంటున్నారు వీళ్ళు. ప్రజల ఒక లాభం కోసం, వాళ్ళ కోసం మంచి చేయడానికి వచ్చామంటున్నారు కదా. ప్రజల కోసం అదే ఒక్కళ్ళు ఎంత వ్యతిరేకత లేదు కాబట్టే కదా ముగ్గురు కలిసి కొద్దిగా ఓటు అనే షేర్ని కొంచెం చీల్చి వాళ్ళు కొద్దిగా వీళ్ళ కొద్దిగా అన్నీ కలిసి గెలుద్దామనే అవకాశంతో చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే వ్యతిరేకత అనేది ఏం లేదు. ప్రతి ఒక్క పథకం అన్నిటికీ చేరింది. ఈవెన్ మా ఇంట్లోనే చూసుకుంటే నాకు కాలేజ్ ఫీజు కట్టారు, ఫీజు రిమబర్స్మెంట్ లాగా వచ్చింది నాకు. మా అమ్మకి ఆసరా, వితంతు పెన్షను, రైతు భరోసా అన్నీ ప్రజల దగ్గర నుండి 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అవునన్నా, ఓకే తీసుకున్నారన్నారు. ఎక్కడ తీసుకునేది మనకి ఇంటికి వచ్చేవి మనం ఇవ్వట్లేదు కదా. మన ఇంట్లో నిత్యావసరాలు ప్రతి ఒక్కటి ఇక్కడ తెలంగాణ కాదు ఎక్కడైనా నిత్యావసరాలు అనేది ఎక్కడైనా కామన్, మనం ఖచ్చితంగా కొనాల్సిందే. ఓకేనా? అంతకుముందు ప్రభుత్వమే సరే ఎక్కడైనా ఇచ్చారా? నేరుగా మన అకౌంట్లోకి ఎప్పుడు కూడా 1 రూపాయి వచ్చింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు వస్తున్నాయి కదా. మరి అంతకుముందు మనకేమి ఇవ్వలేదే. మరి అప్పుడు ఏమైంది? అప్పుడు కూడా మనం తినటమే మానేలేదు కదా, ఇంట్లో నిత్యావసర సరుకులు కొనడమే మానేలేదు కదా. మరి అప్పుడే మనకేమి ఇవ్వలేదే. మరి జగన్ గారి పరిపాలనలో పోలవరం కానీ అమరావతి కానీ డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు? పోలవరం అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఒక విధానం చేశారు. అయితే నేను రీసెంట్గా ఒక న్యూస్లో చూశాను, ఒక బీజేపీ నాయకుడు చెప్పాడు, పోలవరం నాకు ఇలా వద్దు, ఇలా చేస్తే నాకు తప్పుడు అనేది నా ప్రజల్లో వెళ్ళిపోయిందని. జగన్ అలా చేయకుండా నాకు ఇంకో విధానం కావాలని దాన్ని మళ్ళీ టెండరింగ్ చేసి మళ్ళీ పోలవరాన్ని చేస్తున్నాను. వైఎస్ షర్మిల గారి గురించి ఏమంటారు? ఏ షర్మిల గారు అంటే వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మేబీ ఏమన్నా పార్టీ మారుండొచ్చు, కానీ ఓకే షర్మిల గారు పార్టీ పెట్టారు.
నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి అతని యొక్క ధ్యేయం ఏంటి, ఇప్పుడు ఉన్న అదే కాంగ్రెస్ వాళ్ళని పిఎం చేయాలని కోరిక అని చెప్పారు. మరి ఇన్ని సంవత్సరాలు షర్మిల గారు ఎక్కడికి వెళ్ళారు? పాయింటే కదండి. అప్పుడే అనుకుంటే అప్పటి నుంచే కాంగ్రెస్ తరఫున ఉండి చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎన్నాళ్ళు ఉండి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నాం మొన్నదాకా, తెలంగాణలో ఉండి చేసి ఇక్కడ మళ్ళీ పార్టీని ఒక దాంట్లో విలీనం చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చావు. అదే మీ నాన్నగారి ధ్యేయం అయితే నువ్వు ఫస్ట్లోనే కాంగ్రెస్లో నుంచి పోటీ చేయొచ్చు కదా. ఎన్నాళ్ళు ఎందుకు పెట్టింది? మరి ఆమె కడప నుండి పోటీ చేస్తుంది అవినాష్ రెడ్డి గారి పైన ఎంపీగా. ఎవరు గెలిచే అవకాశం ఉంది అక్కడ? నా కడప అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టింది పేరు. అడ్డ సేమ్ రాజశేఖర రెడ్డి కూతురే కదా వైఎస్ షర్మిల గారు, ఆమెకు కానీ పుట్టినలే కదా కడప అనేది. అన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు కానీ చెప్పారు షర్మిలని కడప ఎంపీగా చూడాలని. చూడాలనుకుంటారు అందరికీ. ఇప్పుడు ఒకే తండ్రికి పుట్టినంత మాత్రాన ఒక అన్నదమ్ములు ఇద్దరికి క్రెడిబిలిటీ ఉండదు. మా క్రెడిబిలిటీ అని మనం క్రియేట్ చేసుకోవాలి. అందరికీ ఒకేలా ఉండదు కదా క్రెడిబిలిటీ. షర్మిల గారి క్రెడిబిలిటీ లేదంట. క్రెడిబిలిటీ అంటే తను చెప్పాను కదా, ఇన్ని సంవత్సరాలు ఏమవుతుంది, వాళ్ళ నాన్న లక్ష్యం తను కాంగ్రెస్ వాళ్ళని పిఎంగా చూడాలని లక్ష్యం అన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలు ఏపీలోనే ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటా, ఎన్నో అబద్ధపు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి కూర్చోబెట్టారన్న. నేను చూసి ఎంతో నేను దానికి ఇదైపోయాను. ఎందుకంటే మన చిన్న ఫ్యామిలీ, మనలాంటి వాళ్ళు మన ఇంట్లో ఆడవాళ్ళే ఎవరైనా ఒక మాట అంటే మనం పడలేవు. అలాంటిది వాళ్ళు ఎంతో స్థాయి నుంచి వచ్చి ఒక సీఎం హోదాలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డు డివైడర్ల మీద కూర్చోబెట్టారన్న. అవన్నీ మర్చిపోయి షర్మిల ఇప్పుడు ఇలా చేస్తారు. రాంబాబు, శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది సార్. ఎందుకు తెలుగుదేశం రావాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు వాగ్దానం ఇచ్చింది ఏదో నెరవేర్చలేదు ఇంతవరకు. మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ప్రభుత్వ ధనం వ్యర్థపరిచారు, వేస్ట్ చేశారు. దానివల్ల ప్రభుత్వం అప్పుల్లో ఉంది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన చూశారు కదా, మరి మీకు ఎలా అనిపించింది 5 ఏళ్ళు? ఎలా అనిపించింది అలా భరించుకుని వెళ్ళే. మరి ఎలా అనిపించినా మనం ఏం చేయగలం? మరి వైసీపీ అంటేనే కార్మికులకి మనకి ఇసుక దొరకలేదు, దానివల్ల అనేక వర్గాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మరి మేము తాపి పని చేసిన 1 సంవత్సరం పాటు మాకు పని లేకుండా అయిపోయింది. వైసీపీ అంటేనే సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, మరి ఆ సంక్షేమ పథకాలు మీకు అందలేదు? అందినా సరే అదే మళ్ళీ దోచుకుంటున్నారుగా. కరెంటు బిల్లు, మరి బస్ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్లు పెంచేసి మరి ఇచ్చినట్టుగా ఇచ్చి దోచుకుంటున్నాం. మనకి సుఖమేముంది? మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుంది. మరి వాళ్ళు సింగిల్గా ఎందుకు పోటీ చేయలేదు? మరి సింగిల్గా అంటే మరి అంతే వాళ్ళు అంత శాతం వచ్చినప్పుడు 70%, 175 వచ్చినప్పుడు అందరు కలిసి పోరాడితేనే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికొస్తారా, లేకుంటే సినిమాల వరకే పరిమితం అయితే బెటర్ అంటారా? అది మేము చెప్పలేము సార్. వాళ్ళ తాలూకు పరిస్థితి ఎలాగ ఉంటుందో మనం చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు గారు అయిన వైఎస్ షర్మిల గారు వచ్చారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకి. ఆమె గురించి చెప్పండి, ఏమంటారు? అది కూడా మాకు తెలియదు సార్. తెలియదు. పోనీ కడప ఎంపీగా పోటీ చేస్తున్నారా? మరి రాజశేఖర రెడ్డి కుమార్తెగా గెలుస్తారంటారా? అంతవరకు మాకు తెలియదు సార్. మా ఏరియా అయితే ఇప్పుడు అడిగిన వరకు అయితే మాకు తెలుసు. అంత పరిస్థితి ఎలాగుందో. మరి శ్రీకాకుళం అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీకి ప్రెసిడెంట్ కూడా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? వాళ్ళు ఎక్కడ పోటీ చేయనా గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి మేలు చేస్తారు కాబట్టి వాళ్ళకి గెలవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పుట్టిన నుంచి వాళ్ళు ఓడిపోయింది ఇప్పుడు మేము చూడలేదు. అంటే వాళ్ళ నాన్న రామ్మోహన్ నాయుడు గారు ఒక నాన్నగారు ఎర్రనాయుడు గారు వాళ్ళ లెగసీని ఎలా ఫాలో చేస్తున్నారు? అవును సార్. ఒకవేళ టీడీపీ రాకుంటే ఏంటన్న పరిస్థితి? టీడీపీ రాక మరి మన దురదృష్టం మనం అనుభవించవలసిందే. మరి తప్పదు. పరిస్థితి ఏంటంటే ఇంకా దారుణంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వచ్చారనుకో, పోలవరం కానీ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయంటారు. ఆంధ్రలో రోడ్లు మీరు చూసారో లేదో, ఆ రోడ్ల వల్ల చాలా మంది చనిపోతున్నారు యాక్సిడెంట్లు. ఎక్కడ రోడ్లు అలాగే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు చేస్తారు అవి? చేస్తారు సార్, కంపల్సరీ చేస్తారు. అలాగే 3 రాజధానులు అంటున్నారు కదా, 3 రాజధానులు కరెక్టా రాంగ్ అన్న? 3 రాజధానులు ఎక్కడ ఉంటాయి సార్? 3 రాజధానులు ఎవరైనా అలాగే చేస్తున్నారు ఎక్కడైనా. అంటే ఒకటే ఉంటే బెటర్ అంటారు? ఒకటే ఉంటే బెటర్.
అంటే అమరావతిని మీరు రాజధానిగా ఇంకా స్వీకరిస్తారు. పని మీద వెళ్తాం సార్, రాజధాని పని మీద. అక్కడ రాజధాని ఒక దగ్గర ఉంటుంది, తర్వాత కోర్టు ఒక దగ్గర ఉంటుంది. ఇవన్నీ తిరగాలంటే మా లాంటి వాళ్ళు తిరగలేము కదా. అన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు మా పనులు పూర్తి అవుతాయి. ఓవరాల్గా అయితే మరి ఏమంటున్నారు, మరి ఏ పార్టీ వస్తుంది? దేశం వస్తుంది కంపల్సరీగా, వస్తే అందరికీ మంచిది అనుకుంటున్నాం మేము. హలో అన్న, మీ పేరు? సాయి కుమార్ అన్న. సాయి కుమార్. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జనసేన రావాలనుకుంటున్నాను. అంటే నా సైడ్ నుంచి అయితే నేను చూస్తున్నాను, రాజకీయాలు చూస్తున్నంత ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుని చూశారు, ఇప్పుడు జగన్ని 5 years నుంచి చూస్తున్నారు. ఏం చేశారు అంటే సంక్షేమం ఉన్నా డెవలప్మెంట్ లేదు, అది అందరూ తెలిసిందే. ఇక్కడ సగం మంది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళే సెటిల్ అయినారు, అది కూడా తెలుస్తుంది కదా. అక్కడ డెవలప్ అయితే 2 రాష్ట్రాలకు కూడా బాగుంటుంది. తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కదా, మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు కదా ఆయనకి. సీఎం అయ్యే ఛాన్సెస్ లేకున్నా మనకి ఏమంటారు, మాట్లాడే వాయిస్ అయితే ఇప్పుడు కనపడుతుంది కదా అసెంబ్లీలో. ఇంతకుముందు జనసేనకి సపరేట్ వాయిస్ లేకుండే, ఇప్పుడు ఆ వాయిస్ అయితే కనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ టైము, మేబీ ఇప్పుడు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ టైం సీఎం అవ్వడానికి ఛాన్సెస్ అయితే బలంగా ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 years పరిపాలన చూస్తారా, ఎలా అనిపించింది ఆయనది? మరి తెలిసిందే అండి, చాలా యావరేజ్గానే ఉంది. యావరేజ్ అని కూడా చెప్పలేము, ఓన్లీ ఇచ్చిన డబ్బులు ప్రొవైడ్ చేయడం తప్ప ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు. సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు కదా, దానివల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు ఉచిత పథకాల వల్ల. అవును, అది నిజమే కదండి. అంటే అది ఎవరి డబ్బు, మన డబ్బే కదా. అది ఆయన జేబులో నుంచి ఇచ్చేది కాదు, ఎక్కడి నుంచి వచ్చేది మన డబ్బునే, మన రెట్టింపు ట్యాక్స్లా మననే తీసుకొని మళ్ళీ మనకే ఇస్తున్నారు. అది అంటే పని చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఇంతకుముందు కూలికి 500కి 400కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమవసరం, అందరికి డబ్బులు వచ్చేస్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు కూడా మారుస్తున్నారు, అన్నా క్యాంటీన్ తీసేశారు, పేర్లన్నీ తీసేసి వైఎస్ఆర్ పెడుతున్నారు, అది ఇది అంటున్నారు. దాని గురించి ఏమంటారు అన్న? ఏమంటామండి, అది ఇంకా ఈగో పాలిటిక్స్ అంటారు దాన్ని. అంటే ఇంకా ఏముండొద్దు, మందే కనబడాలి అనుకోవడం. ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు వాళ్ళు ఉన్నది కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, వాళ్ళది ఏమి ఉండొద్దు, ఏదున్నా మందే ఉండాలి అని ఎక్కువ, అదేమంటారు దాన్ని, ప్రౌడ్ ఎక్కువ అనుకోండి, ఒక నియంత్రణ పరిపాలిస్తున్నాడు అనుకోవచ్చు. అలానే అనుకోండి. అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 10 seats బీజేపీకి కేటాయించారు కదా, దానివల్ల మైనారిటీ ఓట్లు పడే అవకాశం లేదు అంటున్నారు బీజేపీకి, ఏమంటారు? పడొచ్చండి, అంటే అలా ఏం లేదు. అంటే నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఒకటే మతానికి అన్నట్టు ఎక్కడ లేదు కదా. మొత్తం మన ఇండియా ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే అన్ని రకాల వాళ్ళు వేసిన ఉన్నారు, ఎందుకంటే ఈక్వల్గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిపోతారా అసెంబ్లీకి? 99% గెలుస్తారండి, అందులో డౌట్ లేదు. అంటే ఎంత మెజారిటీ వస్తుందని చూడాలంతే. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఓడించడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారంటున్నారు. అవునండి, కానీ పిఠాపురంది మీరు పాతది చూసుకుంటే ఎక్కడ ఒకటే పార్టీ నుంచి కానీ ఒకటే ఎమ్మెల్యే కానీ మళ్ళీ గెలిచింది లేదు. అంటే అక్కడ ఎంతో కొంత మన ఆంధ్రప్రదేశ్లో అంత నాలెడ్జ్ ఉందో లేదు, కానీ అక్కడ మాత్రం చాలా తెలివిగా ఓట్లు వేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 175 out of 175 సార్ కన్ఫర్మ్ కొట్టబోతున్నాం అంటున్నారు కదా, దానికి మీ అభిప్రాయం? ఇంకేం చెప్పాలి అంటే ఇప్పుడు అది అవ్వదనే కదా సిద్ధంగా క్లియర్గా చెప్తున్నాను, అది అవ్వదు. టీడీపీ జనసేన బీజేపీ గుర్తు వస్తుంది అంటున్నారు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు వాళ్ళకి 175కి? ఏమండి చెప్పలేము, కానీ గెలుస్తుందని అయితే నమ్మకం ఉంది. ఎంత అనేది అయితే ఇంతకుముందు ఇప్పుడు ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్, ఇటు సైడ్ చాలా చోట్ల 99% వచ్చింది కదా, అక్కడ చాలా వరకు తగ్గొచ్చు, కానీ చాలా వరకు తగ్గిపోద్ది. ఓకే, థ్యాంక్స్.